హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 19. నిన్నటి వీడియోలో చెప్పా కదా నా గొంతు పూర్తిగా పోయిద్ది అని. ఇంకా ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి 10 minutes to 5 అయిపోయింది. 4:50కి లేచా ఎగ్జాక్ట్గా. అసలు మెలకు రాలేదు. 5:17కి సెహరీ టైం అయిపోయింది. ఆమ్లా జ్యూస్లు, సబ్జా వాటర్లు ఏం లేవు. డైరెక్ట్గా టాబ్లెట్ వేసుకోవడం, బ్రష్ చేసేసుకొని అన్నం తినేసి టాబ్లెట్స్ వేసుకున్నా, కాఫీ తాగేసా. ఆ తర్వాత ఇంకా సెహరీ చేసేసి నమాజ్ ముగించుకొని అసలు చేత అవ్వట్లేదు, నిద్రపోదాం అనిపిస్తుంది. అందుకే ఫుల్ కోల్డ్ కాఫ్ కదా, ఆ తొక్కలే పని తర్వాత చేసుకోవచ్చు అనిపించింది ఇవాళ కూడా. అందుకే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి హ్యాపీగా పడుకుందామని డిసైడ్ అయ్యా. కానీ త్వరగా లేవాలి, పనులు చాలా ఉన్నాయి. పిల్లలకి రోజు అంతే పోతుంది. ఇవాళ ఏదో ఒకటి చేద్దామని అయితే అనుకుంటున్నా. ఏంటో కొంచెం కొంచెం తెల్లారినట్టు అనిపిస్తుంది. ఇంకా 6 కల్లా పడుకొని 7 కల్లా లేచా. ఒక పావు గంట రెస్ట్ తీసుకున్నాను అనమాట. లేచిన తర్వాత కూడా ఇల్లంతా మెస్సీ. నేను కొంచెం అలా బయటికి వెళ్ళాను నిన్న నైట్, కింద ఆంటీ వాళ్ళు పిలిస్తే. అందుకని ఆ గ్యాప్లో మా వాళ్ళు పాప్కార్న్ చేసుకొని తినేశారు, మా ఆయన అండ్ మా బుడ్డోడు. ఆ తర్వాత రైస్ కుక్ చేసేసా. రైస్ కుక్ అయ్యి చల్లారేలోపు ఇల్లంతా చిమ్మేశాను. ఇంక ఇల్లంతా సర్దుకోవడమే అరగంట పట్టిద్ది మ్యాక్సిమం. ఇవాళ ఫాస్ట్గా చేసుకుంటున్నా, ఎందుకంటే హెల్త్ బాలేదు కదా. డే టైంలో పడుకుందాం అని చెప్పేసి. ఆ తర్వాత పులిహార చేసేసా బాక్స్లోకి, అదే టిఫిన్కి అదే. ఇంకా ఇవాళ ఇంకా చిన్నగా మాహికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసా. స్నాక్స్కి ఏమో జామకాయ, పెద్ద జామకాయ ఉంటే కట్ చేసి ముక్కలు చేసి పెట్టేసా. ఇంకా మాహి కూడా చదువుకుంటున్నాడు అనమాట. ఇవాళ పొద్దున్నే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. ఇప్పుడు టైం వచ్చేసరికి టిఫిన్ అన్నీ రెడీ చేసేసాను. అందుకే కొంచెం గ్యాప్ ఉంది, ఒక 1/2 hour. ఈ గ్యాప్లో మాప్ పెట్టేద్దాం ఇల్లు అనుకుంటున్నా. 20 minutes to 30 minutes ఎగ్జాక్ట్లీ పట్టిద్ది. మా చోటా ప్యాకెట్ లేవలేదు ఇవాళ. ఎగ్జాక్ట్లీ 30 minutesలో ముగించేసుకున్నా మాపింగ్ మొత్తము. ఇంకా ఆ సోఫాలు అంటారా, ఎంత క్లీన్ చేసినా ఎంత సర్ది పెట్టినా మా పిల్లలు ఒక చోట ఉంచారు. అలానే క్లీన్ చేయకుండా ఉండనులేండి. వీక్లీ వన్స్ అన్ని చేంజ్ చేస్తూనే ఉంటా. లేవగానే వాటర్ అనేది మళ్ళీ, అంటే నైట్ పడుకోవడం మళ్ళీ లేవలేదు ఇవాళ. కోల్డ్ కాఫ్ చేయడం వల్ల మరి ఎందుకో డీప్ స్లీప్లో ఉందన్నమాట. ఇవాళ మా బుడ్డోడు బ్యాగ్ కూడా సర్దుకోలేదు. అంటే కొంచెం నేను లేట్గా లేచా కదా, నేను లేకగానే లేపుతా, నాతో పాటే లేపుతా అనమాట మాహిర్ని కూడా. ఇంకా తను రెడీ అవుతున్నాడు, డ్రెస్ అవన్నీ చేంజ్ చేసేసుకొని. నేను ఇంకా బుక్స్ అన్నీ సర్దేసి, జామెట్రీ బాక్స్ అన్నీ సర్దేసి పెట్టేసేసా. లంచ్ ప్రిపేర్ చేసేసాను కదా ఆల్రెడీ, బాక్స్ అయితే పెట్టేశాను. మా బుడ్డిది లేచింది. ఉంటావమ్మా మరి, అన్నని వదిలిపెట్టొస్తా, పాలు తాగుతూ ఉంటావా అంటే అన్నది. ఫస్ట్ ఉంటా అన్నది. ఈ బ్యాగ్కి నిండా 3 ఏళ్ళు అనమాట. నర్సరీ స్టార్టింగ్లో తెచ్చాము, 1500 పెట్టి మార్వెల్స్ బ్యాగ్. ఒక్క చోట కూడా క్రాక్ వచ్చింది లేదు, చిరిగింది లేదు, ఏమైంది లేదు. నేనే 2-3 సార్లు వాష్ చేసేసా. ఇయర్లీ వన్స్ అలా వాష్ చేస్తూనే ఉంటా. సారీ 6 monthsకి ఒకసారి. అన్నీ రెడీ చేసేసి బయట పెట్టేసా. షూ కూడా రెడీ చేసేసా. ఇంక ఇవాళ డైలీ తన వర్క్స్ తనే చేసుకుంటాడు. ఇవాళ కొంచెం లేట్ అయ్యేటట్టుంది అని చెప్పేసి ఇంక నేనే చేస్తున్నా అనమాట. కరెక్ట్గా మొత్తం రెడీ అయిపోయి తాళం వేసే ముందు నేను వస్తాను ఏడ్చింది. ఇంకా ఒక్కదాన్ని వదిలి వెళ్ళలేనమాట. నేను కూడా లెగిచుంటే వెళ్ళను, పడుకుంటే మాత్రం అలా ఇంకో ఫోన్కి ఫోన్ చేసి ఆ ఫోన్ లైన్లో పెట్టుకొని వెళ్తా అనమాట. ఇంక వదిలిపెట్టి వచ్చే లోపు 9:30 అయిపోయింది టైం. వచ్చిన తర్వాత సర్దుడు కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ. ఇంకా వస్తూ ఉంటే మా ఇంటి దగ్గర అమ్మాయి పాపకి ఇడ్లీ ఇచ్చిందనమాట ఆంటీ. పులిహోర తిందో అని చెప్పేసి సరేలే అని అన్నా. నేను కూడా ఒక 4 ఇడ్లీస్ పెట్టించారు, తను ఒకటే తిన్నది. నిన్నటి వీడియోలో చూపించా కదా అన్బాక్సింగ్ చేసి, ఇదే అనమాట. ఎందుకంటే ఇలాంటివి తీసుకుంది. వాష్రూమ్లోకి బల్లులు అవి ఇవి వస్తూ ఉంటాయి, మన బ్రష్ని నాకడం అవి చేస్తాయన్నమాట. ఇంకంతే సంగతులు, మనం చూసుకోకుండా అంతే బ్రష్ చేసుకుంటాం. ఇలా ఉంటే ఓకే, కొంచెం సేఫ్ సైడ్ అనమాట. హైజీన్ కూడా ఉంటుంది పిల్లల కోసం. ఎగ్జాక్ట్లీ మెయిన్గా వాళ్ళ కోసమే ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం. ఒకటే ఇడ్లీ, చిన్న ఇడ్లీ, బుజ్జి ఇడ్లీ, కొంచెం సాంబార్ వేసుకొని కొంచెమే తిన్న. అంటే నేను పెట్టలేదులేండి, తనే తిన్నది. ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నా షిజాకి తినడం అనేది. ఎందుకంటే మాహిర్ ఇప్పటికి కూడా నేనే తినిపించాలి. విషయంలో తప్పు జరిగింది కాబట్టి సెకండ్ కిడ్నీ సరి చేసేసుకోవాలన్నమాట. గారాబం ఎక్కువైతే పిల్లలు పాడైపోతారనేది ఊరిక కాదు. మాహిర్ని చూస్తే ఎలా అనిపించింది నాకు. షిజాకి నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నా కాబట్టి, సింగిల్గా చూసుకుంటున్నా కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గారాబం ఎక్కువ ఉండదు తనకి. ఈ టైంలోనే కొంచెం మంచి చెడు అని నేర్పించుకోవడానికి స్పేస్ ఉంటుందన్నమాట ఎవరు లేకపోతే. తను పడుకుంటే నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. అన్నం తినంగానే అదే టిఫిన్ చేయంగానే మళ్ళీ కొంచెం సేపు ఆడుకోవాలన్నమాట. బుక్ తెచ్చి పెన్సిల్ తెచ్చి 10:30 అయిందనమాట టైం టిఫిన్ చేసే లోపు. నన్ను బెదిరిస్తుంది ఇక్కడ, నేనేం వేలు చూపిస్తున్నా. ఇంకా అమ్మ బాబాకు చెప్తా అని బెదిరిస్తుంది అనమాట నన్ను.
నేనేదో తన చేత ఏదో ఇప్పుడే చదివిచ్చేద్దామని ట్రై చేస్తూ ఉంటా. అదే ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నా, మీరు ఇక్కడే ఉంటారు అని. మా పాప కూడా అంతే, నేను ఎక్కడికి రాను అనిద్ది. జస్ట్ అలా తల మీద ఇలా అన్నా అనమాట. సీరియస్గా చూసిద్దేమో అనుకున్నా, కానీ జోక్గానే తీసుకుంది. చిన్ని బిడ్డ పర్వాలేదు, ఏమనదు పాపం. ఏమన్నా అరిచినా కొట్టినా కానీ మళ్ళీ నార్మల్ అయిపోయింది. పెద్దోడు అలా కాదు, అలిగి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు. తినకు బోర్ కొడుతుంది. ఇవాళ ఏం చేయాలో అర్థం కాక ఫ్యాన్ క్లిప్తుంది అనమాట. నేను వేసుకుంటా అని ఆ తర్వాత నా హెయిర్లో ఉన్న పిన్స్తో కొంతసేపు ఆడుకునింది. నాకు గుచ్చడం, పెట్టడం, తల్లో ఇలాంటి పనులన్నీ చేసిద్ది. పిజ్జాకి హెయిర్ కటింగ్ చేపిద్దాం అనుకుంటున్నా సెలూన్లో. బాయ్ కటింగ్ అస్సలు బాగోదు, ఎందుకంటే ఇప్పుడు దాకా గుండు చేపించాం, తర్వాత ఇంకా చేపించలేదన్నమాట. ఇప్పుడు బాయ్ లానే కనిపిస్తుంది. మళ్ళీ బాయ్ క్రాఫ్ట్ చేపిస్తే మనం మంచి మంచి గౌన్లు అవి వేసేటప్పుడు బాగోదేమో అనిపిస్తుంది నాకే. మీరే సజెస్ట్ చేయండి ఎలాంటి హెయిర్ కట్ బాగుంటుందో పాపకి. నాకే అర్థం అవ్వట్లేదు. ఈద్ కల్లా ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. మా హస్బెండ్ అడిగితే అసలు వద్దే వద్దు, పిలకలు వేసేయి అంటున్నారు. ఈవిడేమో పిలక ఒక గంట కూడా ఉంచుకోదు మేడం గారు. ఎక్కిరించడాలు, సాహసాలన్నీ చేస్తుందనమాట. కెమెరా ఆన్ చేస్తే చాలు సెల్ఫీ కెమెరా. అసలు సెల్ఫీ కెమెరా అలవాటు చేయను నేను, ఎందుకంటే ఇంకా అదే పని ఫోన్లోనే ఉంటారని చెప్పేసి, అదే అలవాటు అయిపోయిందని చెప్పి. 2 రోజుల నుంచి బట్టలు బాగా అప్పడాలు ఎండినట్టు ఎండాయి అనమాట పైన, అవి తీసుకొచ్చేసా. ఇంకా రెడీ అవుదామమ్మా, స్నానం చేద్దామా అన్న, అంతే. ఇంకా రెడీ అవుతుంది చూడండి, అన్నీ విప్పేసి ఎలా వచ్చిద్దో. నీళ్ళు అంటే చాలు బకెట్ల దగ్గర ఆడుకోవడానికి ఫస్ట్ ఉంటుంది. అసలు తనే ఫస్ట్ స్నానం చేయాలి, అన్నీ తనకే చేయాలి. నేను ఇంకా అలా ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. 1:30 అయిపోయింది టైం. నమాజ్ టైం అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ టైం అయిపోయిద్దో అన్న టెన్షన్ అనమాట. రెడీ అయిన తర్వాత సర్ది కార్యక్రమం మొత్తం మళ్ళీ మా అమ్మాయికే ఇచ్చేస్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు నుంచే నేర్పిస్తే మొత్తం నేర్చుకునిద్ది అని నా మంచి ఒక ఒపీనియన్ అనమాట నాకు. అట్లాగా అలానే మాహిర్కి కూడా అలవాటు చేశాను. మాహిర్ తన పనులన్నీ తను ఇప్పుడు చేసేసుకుంటున్నాడు. ఎలానో మాహిర్ సగం నేర్పించేస్తున్నాడు షిజాకి. నేను నేర్పించే పనులన్నీ నేను నేర్పించుకోవాలి కాబట్టి. టవల్ ఒకటి లాగమ్మా అంటే అన్ని లాగి కింద పడేసింది సెకండ్ బెడ్రూమ్లో. ఇంకా అన్నీ సర్దుతుందనమాట. ఆ పిలక వేసాను, ఇంకా అదే ఒక అరగంటకు మించి ఎక్కువసేపు ఉండదనమాట. నేను ఒకటి చెప్తా, తను 10 రకాలు ఆలోచించుకొని తనకు నచ్చిందే చేసిద్ది. 1.5 year వచ్చింది, ఇంకా మాటలు వచ్చే స్టేజ్ ఇది. ఇంకా మనం ఏది చెప్తే అది వింటారు పిల్లలు. ఇదే అనమాట పిల్లల్ని మోల్డ్ చేయడానికి మంచి ఏజ్. ఇంకా ఆ తర్వాత నమాజ్ చేసుకోవాలి రామ్మ అని అంటే ఇంక వస్తుంది నా వెనకాలే. చూడండి ఇదనమాట సీన్. డైలీ నమాజ్ చేసుకున్నప్పుడు ఇదే సీన్. ఎలా చదువుకోగలుగుతానబ్బా ఇంకా నేను నమాజ్ ఫాస్ట్గా. అందుకే కొన్నిసార్లు సున్నత్ నమాజ్ అండ్ నఫిల్ నమాజ్ అన్నీ స్కిప్ చేసేస్తున్నా. జస్ట్ ఫరజ్ ఒక్కటే చదువుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా పిలక పీకడానికి రెడీగా ఉంది. నేను గదుపుతూ ఉంటే సైలెంట్ ఉండేది అనమాట, లేకపోతే ఇంకెప్పుడో ఆ రబ్బర్ బ్యాండ్ కింద పడిపోయేది. ఎక్కడో కొంచెం నాలా కనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఇంకా పులిహోర చేసా కదా పొద్దున్న ఇడ్లీ తినేసింది కాబట్టి ఇప్పుడు పులిహోర తినిపించేస్తున్నా. ఇవాళ బిడ్డకు కొంచెం ఆకలి వేసినట్టుంది, సైలెంట్గా తిన్నది, ఏడవకుండా ఏం చేయకుండా. ఈ మధ్య ఫుడ్డే తినట్లేదని చెప్పా కదా, ఏదో అలా ఇప్పుడు కోల్డ్ కాఫ్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల. ఇల్లు గలీజ్ చేయడానికి ఫస్ట్ ఉండేది ఎవరంటే మా అమ్మాయే. ఎవరికి ఉండే కళ వాళ్ళకు ఉంటుంది కదా పిల్లల్లో. మగపిల్లలకు వాళ్ళకి వేరే ఉంటుంది, ఆడపిల్లలకు ఉండేది ఆడపిల్లలకు ఉంటుంది. ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాము. మాహిని తీసుకొచ్చేసా వెళ్ళి. ఈ గ్యాప్లో పిల్లక పీకేసుకోవడము అయింది, డ్రెస్ తడుపుకోవడం అయింది, మళ్ళీ టాప్ చేంజ్ చేసేసా. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి కొంతసేపు ఎత్తుకుంటాడనమాట. తనకు ఒక మిస్సింగ్ ఫీలింగ్. నిన్న మా హస్బెండ్ సుక్కా చేశారు కదా, అదే మాడిపోయిన సుక్కానో ఏదో ఒకటి ఫ్రై లాగా అయింది అది. పొద్దున రసంలో కొంచెం నంచుకొని తినేసాం, నైట్ కొంచెం తినేసాం, ఇంకా కొంచెం ఉంది. మళ్ళీ ఇంకా చికెన్ మిగిలింది. ఇవాళ మన స్టైల్లో రుచులు చూపిద్దామని చెప్పేసి మా హస్బెండ్కి నా స్టైల్లో చేసేవాళ్ళు సుక్క. చాలా బాగా కుదిరింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా కుదిరింది. ఇంకొక వైపు రైస్ పెట్టా, ఎందుకంటే ఇవాళ రైస్ ఖీర్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్తియారీకి మా హస్బెండ్ కూడా వస్తారు కాబట్టి. డైలీ ఆ నైట్ షిఫ్ట్ అప్పుడు అక్కడే ఇఫ్తియారీ చేస్తున్నారు కాబట్టి 1 week నాకు ఛాన్స్ ఉండేది ఆయనతో పాటు ఇఫ్తియారీ చేయడానికి. 1 week అలా 1 week ఇలా ఉంటాం కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఇఫ్తియారీకి ఏం ప్రిపేర్ కూడా చేసేసుకోను. ఇవాళ అందుకే కొంచెం స్పెషల్గా రైస్ ఖీర్ చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ ఫోన్ చేసి నేను ఇవాళ 7కి వచ్చేది, త్వరగా రాలేను అని షాక్ ఇచ్చారు. ఇంకా సర్లే అని చెప్పేసి వదిలేసా. చూడండి ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాడు ఒక పావు గంట. ఆ తర్వాత నేను 3 ఇడ్లీలు పెట్టి ఇద్దరు తినండి అని చెప్పాను. కొంచెం షుగర్ వేశాను, అంటే సాంబార్ ఇంకా బాగాలేదు అందుకోసమనే. ఇంకా పంచదార అంటే ఇంకా ఈగల్లానే ఉంటారనమాట పంచదార దగ్గర. చూడండి పంచదార కోసమే తింటారు ఇడ్లీలన్నీ. కొరికింది వాళ్ళ అన్నయ్య చేయని, ఇంకా వాళ్ళ అన్నయ్యకి తినిపించడాలు. నేను ఇవన్నీ నేను చేయమని చెప్పను, నేను నిజం చెప్తున్నా. వీడియో కోసమని చేయమని అసలు చెప్పను.
న్యాచురల్గా వాళ్ళు ఇద్దరు ఎలా ఉంటారో ఎలా బిహేవ్ చేశారో అదే వీడియోలో ఉంటుంది. వాయిస్ ఎందుకు మ్యూట్ చేస్తాను అంటే గొడవగా ఉంటుంది. మధ్యలో నేను కూడా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఆ వాయిస్ ఈ వాయిస్ రెండు కూడా మిక్స్ అయిపోయి మీకు అర్థం అవ్వదు అని చెప్పి మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకంతా క్లీన్గా ఉంది, నాకు ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత గ్రేప్స్ వాష్ చేసి ఇచ్చా అనమాట. చూడండి ఎలా నేర్పిస్తాడో, అన్నీ నేర్పిస్తాడా. ఆ తర్వాత తనకే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది షిజా అన్నీ. స్టూల్ ఎక్కడాలు దిగడాలు అన్నీ నేర్చేసుకుంది. చూడండి ఎంత జాగ్రత్తగా దిగిద్దో స్టూలు. షింక్ దగ్గర నీళ్ళు వస్తున్నాయి, ఆడుకుందాం రా అని పిలుచుకొచ్చాడు. ఇంకా నేను అరిచేసరికి ఇద్దరు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నన్ను భయపెట్టించడాలు మళ్ళీ తోక. ఈ చిట్టపిట్టకి అసలు భయమే ఉండదు నేనంటే. మా పెద్దోడు అలా కాదు, ఏ అంటే చాలు భయపడి ఏడుస్తాడు. నన్ను భయపెట్టించాలనుకున్నాడు కానీ నేనే భయపెట్టా మాహిర్ని. మా ప్యాన్ పాడైపోయింది, అందుకోసమని ఏం చేసినా మాడిపోతున్నాయి ఈ మధ్య. కానీ చికెన్ సుక్క పర్ఫెక్ట్గానే వచ్చిందిలేండి. వాళ్ళ రైస్ కీర్ కూడా వేడిగా ఉంది. వేడి రైస్ కీర్లో కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. మా పిల్లలకి వేడిగా తినిపించేసా 5 o'clockకే. వీళ్ళ కోసమే చేసింది మెయిన్గా స్నాక్స్. వీళ్ళకి ఇవాళ ఏం లేవు అని ఎగ్స్ కూడా బాయిల్ చేయడం మర్చిపోయా. ఇంకెందుకులే ఇఫ్తారికి మాకు పనికొచ్చిద్ది అనుకున్నా. ఇంకా ఈ గ్యాప్లో మా హస్బెండ్ వచ్చేసారు, సడన్గా వచ్చేసారు. లేదు అడ్జస్ట్ చేసేసాను అని చెప్పారనమాట. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం అలా రిలాక్స్ అవుతున్నారనమాట. ఇంకా ఆ లోపు మా మాహిర్ కిందకి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. ఆడుకునే టైం అయింది కాబట్టి ఇంకా మా అమ్మాయికి పౌడర్ డబ్బా చిక్కింది. నేనేమో వంటగదిలో ఉన్నా, మా హస్బెండ్ ఏమో ఫోన్ చూసుకుంటున్నారు. ఒకటి చేయమంటే 2 చేసిద్ది అనమాట. ఆడుకుంటా అంటే వాళ్ళ డాడీ ఇచ్చారంట. ఇంకా ఏం చేసింది, వాళ్ళ డాడీ కాళ్ళకి అన్నీ పూసేసింది. మళ్ళీ అదే క్లాత్తో మొహం తుడుచుకుంటుంది. డాడీల మీద పిల్లల్ని వదిలేస్తే ఇంతే ఇంకా సంగతులు. మనమేమో హైజీన్ అని చెప్పి ఎన్నో చేస్తూ ఉంటాం. వాళ్ళు హ్యాపీగా ఫ్రెష్గా హైజీన్గా ఉండడానికి మనం సత్తి విధాలా ప్రయత్నిస్తాం. డాడీలు అలా కాదు, సో పూర్తిగా వదిలేస్తారు. ఇంకా మా హస్బెండ్ వచ్చి పప్పు చేయొచ్చు కదా అన్నారు. ఆయన సరదాగా అన్నారు, నేనేమో సీరియస్గా తీసుకున్నా. మా రైస్ కుక్కర్ చూడండి, అన్నం కుక్ అవ్వలేదు, అంతే లైట్ పడిపోయింది. మొన్న మధ్య సెహరీ టైంలో కూడా ఇంతే జరిగింది. రైస్ అప్పుడు కుక్ అవ్వలేదు, కింద రైస్ మొత్తం గుజ్జు అవ్వడం, పైన రైస్ మొత్తం ఏమో రైస్ అంతే ఉండిపోవడం. మళ్ళీ మాహిని తీసుకొచ్చేసా నేను కిందకి వెళ్ళి. మాహికి మంచూరియా అంటే ఇష్టం, వాళ్ళ డాడీ తెచ్చారు గోబీ మంచూరియా. ఇవాళ చాలా రకాలు ఉన్నాయి. పొద్దున్న చేసిన పులిహోర ఉంది, మా హస్బెండ్కి పులిహోర అంటే ఇష్టం. పిల్లలు ఏమో పాయసం తింటారని చెప్పేసి చేశానా. మళ్ళీ మా హస్బెండ్ వచ్చేటప్పుడేమో గోబీ మంచూరియా తెచ్చారా. ఇన్ని తిన్న తర్వాత ఇంకెక్కడ ఆకలేసింది చెప్పండి. ఆ బట్టలు మడత పెట్టడానికి ముహూర్తం రాలేదు. ఏదో పని చేస్తూనే ఉంటా, ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. నాకే బాధ అనిపించింది. ఎంత చేసినా ఇంతేనా అనిపించింది ఒక్కోసారి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, తినేది లేదు పెట్టేది లేదు, షో ఆఫ్ చేస్తూ ఉంటుంది తింటా అని. హోంవర్క్ రాయకుండా కిందకి వెళ్ళిపోయాడు, హోంవర్క్ మిగిలిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ టీవీ చూస్తుంటే ఇంకా ఆ టీవీ చూసుకుంటా ఏం మైండ్కి ఎక్కిద్దో ఏమో. ఇంకా ఇవాళ హోంవర్క్ 101 దగ్గర నుంచి 200 దాకా ఇచ్చారంట, రాయాలంట. ఈ మేడం గారేమో దొర్లుతూ ఉంది. ఇంకా నా పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఫుడ్ పెడుతున్నా, ఇద్దరికి పప్పు కలిపేసి పెడుతున్నా. చూడండి దొంగ ఎలా గిచ్చిద్దో. ఆడుకున్నంతసేపు ఆడుకునిద్దా, వాళ్ళ అన్నయ్యని గిచ్చడము, గిల్లడము, కొట్టడము అన్నీ జరుగుతున్నాయి. కొరకడం ఒక్కటే గ్యాప్, ఇంకా అదొకటే మిగిలింది. మళ్ళీ ఎక్కడ అరుస్తాను అని చెప్పి ముందే అనమాట ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తన డాల్ తీసేసుకొని కింద ఉంటే పైన పెట్టేసుకుంది. ఇంకా ఇద్దరు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆడుకుంటున్నారు. ఇంక ఇవాళ స్నానాలు చాలా లేట్ అయిపోయాయి. ఇంకా నిద్రపోయే ముందు చేపిద్దాంలే అనుకున్నా. నేను ఇంకా కొంచెం పాయసం తింటుంటే వచ్చి నాకు అంటుందన్నమాట. సరే డాడీ దగ్గరికి వెళ్ళి వేపించుకొని రాపో, డాడీ కిచెన్లోనే ఉన్నారు, వాటర్ తాగుతున్నారు అని చెప్పా. ఇంకా వెళ్ళే లోపు ఆయనే వచ్చారు. నువ్వు రావద్దులేమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు వస్తే మళ్ళీ 1-2 పనులు చేస్తావని చెప్పి వాళ్ళ డాడీయే వెళ్ళి బౌల్లో తీసుకొచ్చారు వాళ్ళ చినిబిడ్డ కోసం. ఇద్దరు కలిసి ఇంకా ఇల్లు సర్దుతున్నారు. ఇంకా సర్దకపోతే ఇంకంతే సంగతులు. కింద వేసినవన్నీ సర్దే బాధ్యత వాళ్ళిద్దరిదే అనమాట. ఇంకా అంతలోపు దాక్కొని భయపడుతున్నాడు మాహిర్ కూడా చాలా బాగా చూసుకుంటాడు షిజాని. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. నేను నిన్ననే చెప్పా కదా నా సిచ్యువేషన్ బాగాలేదని. అంత బాగాలేనప్పుడు ఎందుకు ఉండడం అనే కదా మీ క్వశ్చన్. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు, ఎందుకు ఉంటావు చెప్పు, మొండిగా అలా ఉండకూడదు అది ఇది అని. రోజా ఉన్నప్పుడు జ్వరాలు, దగ్గులు, జలుబులు, మోషన్స్ ఇవన్నీ కామన్, అసలు పట్టించుకోకూడదు. వాట్ ఐ ఫీల్ అంటే, నేనేం ఫీల్ అవుతున్నా అంటే, ఇవన్నీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. బికాస్ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు జ్వరం అట్లా వస్తే దేవుడు మన వైపు కన్ను వేసి చూస్తున్నారనే అర్థం. ఇంకా ఎంత పేషెన్స్గా ఉంటారు, టెస్ట్ చేద్దాం అన్నట్టు అలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అలా అని మనం రోజు ఆపకూడదు. ఇవన్నీ అడ్డంకులు ఎన్ని రోజులు చెప్పండి, మహా అయితే 1 వీక్ ఉంటుంది. 12 నెలల్లో 1 month మనం ఉపవాసం ఉండడానికి కష్టపడుతున్నామంటే
ఇంకా లైఫ్లో ఎన్నో అచీవ్ చేయాలి కదా, అప్పుడు మనకు పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటివి చేస్తూ ఉంటేనే పేషెన్స్ అనేది మన బాడీకి అలవాటు అయిపోతుంది, మనసుకి బాడీకి అన్నిటికీ. సరే సరే పాయింట్కి వద్దాం. మా చిన్ని బిడ్డ స్నానం చేసేసి తన బట్టలన్నీ బిన్లో వేసేసింది, నావి కూడా వేసేసింది. తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోమ్మ వాష్ ఏరియాలో అని చెప్తున్నా. తను ఇలా తీసుకెళ్తున్నా నాకేం గుర్తొచ్చిందో తెలుసా? చిన్నప్పుడు తోపుడు బండి మీద వచ్చే ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది సడన్లీ ఎందుకో. ఇంక ఇదంతా అయ్యే పని కాదులే అని ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. తర్వాత మా హీరో వాళ్ళ డాడీ ఆల్రెడీ నిద్రపోయారు, మేమిద్దరమే బాకీ ఉన్నాం. ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసరికి పావుగంట పట్టింది. ఇంకా తర్వాత ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పాపకు కొంచెం పాలు తాపిద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే టైం 10:30 అయిపోయింది. ఎత్తుకో 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 అని ఒకటే గొడవ అసలు. తనకు హెల్త్ బాగోవడం ఏమో కానీ నా దుంప తెంచుతుంది అసలు. మోస్ట్లీ ఎత్తుకోకుండా ఉండడానికే ట్రై చేస్తా, ఆ మాటలు ఈ మాటలు చెప్పి. హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలు అలానే చేస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో మనం ఎత్తుకున్నాం అనుకోండి, నార్మల్ టైంలో కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది. అదే అలవాటు అయిపోయింది. 2 డేస్కి అలవాటు అయిపోతారు వాళ్ళు. బుడ్డి పోవడానికి పటక్కమని పడింది, నాకే తెలియలేదు తను పడుతుందని. ఈ మధ్య కొంచెం నేర్చేసుకున్నా వ్లాగింగ్ చేయడం, ఎలా ఎటు నుంచి కెమెరా పెట్టాలి, ఎట్టు పట్టుకోవాలి ఏంటి అని. ఏదైనా అంతే చేస్తూ ఉంటే వచ్చిద్దేమో. ఫస్ట్ రంజాన్ డే 1 వ్లాగ్కి ఈ వ్లాగ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. పాలు ఆల్రెడీ వేడి చేసి పెట్టేశాను, చల్లార పెట్టేశాను ముందే. ఇంకా తాగుతుంది అనమాట. మాహి ఎస్కేప్ అయినట్టే ఇవాళ పాల నుంచి. నేనటి వీడియోలో సబ్జా అండ్ గోండ్ కట్టిరా నానబెట్టాయి కదా, చూపించడమే మర్చిపోయా పొద్దున్న. ఎందుకంటే సైరీ చేయడానికి నాకే టైం సరిపోలేదు, ఇంకా వీడియోలన్నీ తీసుకుంటూ కూర్చుంటే ఇంకా లేట్ అవుతుందని సైలెంట్గా ఉన్నా అనమాట. కదిలించకుండా అంతే ఉంచేసా. చూడండి, గోంద్ కట్టిరా సబ్జా 2 మిక్స్ అయిపోయి జెల్లీలాగా ఫామ్ అయిపోయింది. బాడీ డిహైడ్రేట్ అయిపోయినప్పుడు గోంద్ కట్టిరా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఈ కొంచెం వాటర్ వేసుకొని ఇవంతా మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండుకొని తాగేస్తే చాలు. ఇవాళ కష్టంగా అయినా ఇష్టంగా గడిచిపోయింది. ఇంకేంటి మరి సంగతులు? ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఏంటి మీరు చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.